హాయ్! హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఆగండి, స్కిప్ చేయొద్దు. అందరికీ గీత జయంతి శుభాకాంక్షలు. నేనొక చిన్న కథ చెప్తాను. నా కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ ఫ్రెండ్స్‌కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇంకా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? అనగా నేను రైలు ప్రయాణంలో ఒక ఊరు వెళ్తుండగా నేను కూర్చున్న బోగిలో నా సీట్ కింద కాళ్ళ దగ్గర ఒక పాత నలిగిపోయిన పర్స్ కనిపించింది. దాన్ని పైకి తీశాను. అందులో కొద్దిపాటి నోట్లు, ఒక కృష్ణుడి ఫోటో తప్ప ఏం లేవు. ఎవరిదో తెలిపే ఆనవాళ్ళు ఏమీ లేవు. ఎలా తిరిగివ్వడం? ఈ పర్స్ ఎవరిదండి అంటూ అడగ్గా అక్కడ ఉన్న వాళ్ళలో అందరూ పర్స్ కేసి చూశారు. తమ జేబులు తడుముకున్నారు. ఇంతలో పక్క బెర్తులో కూర్చున్న భగవద్గీత చదువుకుంటున్న ఒక పెద్దాయన నెమ్మదిగా వచ్చి అది తన పర్స్ అని చెప్పాడు. మీ పర్సా అని నమ్మకం ఏంటండి? ఏదైనా ఆనవాళ్ళు ఉంటే చెప్పండి అన్నాను. అందులో కృష్ణుడి ఫోటో ఉంటుందండి అన్నాడు ఆయన. ఆ ఒక్క ఆనవాళ్ళు చెప్తే ఎలా అండి? ఇంకా ఏదైనా చెప్పండి, మీ ఫోటో పెట్టుకోవచ్చు కదా అని అన్నాను. అప్పుడు ఆ పెద్దాయన చెప్పిన సమాధానం మనందరికీ ఒక పాఠమే. అమ్మ, అది చిన్నప్పుడు నాకు మా నాన్న ఇచ్చిన పర్స్. అప్పుడు నాకు మా అమ్మా నాన్న అంటే చాలా ఇష్టం. అందుకని నేను వాళ్ళ ఫోటో అందులో పెట్టుకునేవాడిని. కాలం గడిచే కొద్దీ నేను చాలా అందంగా ఉన్నాను అని నాకు అభిప్రాయం కలిగింది. అందుకని నేను అప్పుడు పర్సులో నా ఫోటో పెట్టుకున్నాను. నాకు ఉద్యోగం వచ్చి పెళ్ళయింది. నా భార్య చాలా అందగత్తె. నాకు ఆమె అంటే చాలా ప్రేమ. అప్పుడు ఆమె ఫోటో పర్సులో పెట్టుకున్నాను. ఇంకో 2 సంవత్సరాలకి నాకు కొడుకు పుట్టాడు. వాడంటే నాకు చాలా ఇష్టం. వాడి కోసం ఆఫీస్ వదలగానే ఇంటికి వచ్చి వాడితోనే లోకం అన్నట్టుగా గడిపేవాడిని. వాడి భుజాల మీద మోస్తూ రోజంతా గడిపేవాడిని. వాడిని నా పక్కనే పడుకోబెట్టుకుని వాడే నా లోకం. అప్పుడు పర్సులో వాడి ఫోటో పెట్టుకునేవాడిని. వాడిప్పుడు అమెరికాలో ఉన్నాడు. నా భార్య 3 సంవత్సరాల క్రితం చనిపోయింది. కొడుకు నన్ను మర్చిపోయాడు. నాకెవ్వరూ లేరు. ఇప్పుడు భయం వేస్తుంది. ఈ వయసులోనేగా తోడు కావాలి. అందుకని నాకు తోడుగా కృష్ణుడి ఫోటో పెట్టుకున్నాను. ఆయనే నాకు ఇప్పుడు తోడు. నా సంతోషానికి ఆయన సంతోషిస్తాడు. నా విచారానికి ఓదారుస్తాడు. నాతో ఎప్పుడూ ఉండే ఆయన్ను ఎప్పుడో పర్సులో పెట్టుకోవాల్సిన నేను చాలా ఆలస్యంగా గుర్తించాను. ఇప్పుడు నేను ఆయనతో గడుపుతున్నాను. భగవద్గీత చదువుతుంటే స్వయంగా ఆ జగద్గురువే నాతో మాట్లాడుతున్నట్లు అనుభూతి, ఆనందం కలుగుతున్నాయి. చిన్నతనం నుంచి నన్ను విడిచిపెట్టిపోయి ఆ అశాశ్వతమైన అంశాలకే ప్రాధాన్యత ఇచ్చాను తప్ప, శాశ్వతమైన పరమసత్యం ఈ భగవద్గీత అనే నిజాన్ని విస్మరించాను. జీవితం అర్ధభాగం పైన గడిచిపోయిన తర్వాత ఈ బ్రహ్మ విద్యపై శ్రద్ధ కలిగినందుకు సంతోషించాలో, కనీసం 190 మందికి పైగా ఇప్పటికీ ఉవాచనపై దేవుని ఉవాచపై శ్రద్ధ లేనందుకు విచారించాలో తెలియడం లేదు అన్నాడు ఆ పెద్దాయన. ఆయన మాటల్లో ఆవేదన, ఆయన కళ్ళల్లో పలుచటి నీటిచెమ్మ నీళ్ళగా కనిపించారు. నేను మాట్లాడకుండా ఆ పర్స్ ఆయనకే ఇచ్చేశా. పక్క స్టేషన్‌లో రైలు ఆగింది. నేను దిగవలసింది అక్కడే. రైలు దిగి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్న ఆలోచనలు మాత్రం వేగంగానే సాగుతున్నాయి. బయటికి రాగానే ఎదురుగా గోడపై భగవద్గీత చదవండి, శ్రీకృష్ణుని నిజభావం తెలుసుకోండి అని వ్రాసి ఉన్న బోర్డు చూసి దానిపై ఉన్న నెంబర్‌కి కాల్ చేసి నాకు భగవద్గీత కావాలని అడిగాను. ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి, నేనున్న రైల్వే స్టేషన్‌కి 20 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్నానని, మీకు ఆలస్యం అవుతుందంటే మీ అడ్రస్‌కి తెచ్చిస్తామని చెప్పాడు. గంట సమయమైనా నేను అక్కడే వేచి ఉంటాను. వెళ్తే భగవద్గీత గ్రంథంతోనే ఇంటికి వెళ్తానని చెప్పాను. సుమారు 20 సంవత్సరాల వయసున్న వ్యక్తి అర్ధగంటకు బైక్‌పై వచ్చి నా నంబర్‌కి కాల్ చేశాడు. అతన్ని చూసి చేయి పైకెత్తి పిలిచాను. అతని దగ్గరికి వచ్చి భగవద్గీత నా చేతిలో పెడుతూ, ఆలస్యమైంది, క్షమించాలి అన్నాడు. ఆ మాటల్లో మర్యాద. నిజంగానే భగవద్గీత ఇంత సంస్కారం నేర్పుతుందా అని చిరునవ్వు నవ్వి ఆ గ్రంథం యొక్క వెల చెల్లించి ఆ వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పి ఆటోని పిలిచాను. ఆ పెద్దాయన చెప్పింది నిజమే. భగవద్గీత పట్టుకుని అడుగులు వేస్తుంటే స్వయంగా ఆ దేవదేవుడే నా చేయి పట్టుకొని నడిపిస్తున్నట్టుగా అనిపించింది. భగవంతుడు తప్ప మనల్ని కాపాడేవాడే లేడు. నిత్యం మనకు ఎన్ని పనులున్నా భగవంతుడు చెప్పే భగవద్గీతకు కాస్త సమయం కేటాయిస్తే ఆయన మన కోసం జీవితకాలం తోడుంటాడు. ఆయన్ని అర్జునుడిలా శరణు వేడితే మనకు జీవితమంతా తోడుగా ఉండి నడిపిస్తాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. అసలు భగవద్గీత ఎందుకు చదవాలి? సంతోషంగా ఉన్నావా? భగవద్గీత చదువు. బాధలో ఉన్నావా? భగవద్గీత చదువు. ఏమి తోచని స్థితిలో ఉన్నావా? భగవద్గీతే చదువు. ఏదో గెలిచినావా? భగవద్గీతే చదువు. ఏదో ఓడిపోయినావా? భగవద్గీతే చదువు. నువ్వు మంచి చేసినావా? భగవద్గీతే చదువు. నువ్వు చెడు చేసావా? భగవద్గీతే చదువు. నువ్వు ఏదో సాధించాలని అనుకుంటున్నావా? భగవద్గీతే చదువు. నువ్వు ఏది సాధించలేక
ఉన్నావా? భగవద్గీతే చదువు. నువ్వు చాలా ధనవంతుడివా? అయితే భగవద్గీత చదువు. నువ్వు చాలా పేదవాడివా? భగవద్గీత విను. నువ్వు సమాజాన్ని బ్రతికించాలి అని అనుకుంటున్నావా? అయితే భగవద్గీత చదువు. నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నావా? భగవద్గీత చదువు. నువ్వు మోసం చేసినావా? భగవద్గీతే చదువు. నువ్వు మోసపోయావా? భగవద్గీత చదువు. నీకు అందరూ ఉన్నారా? భగవద్గీత చదువు. నువ్వు ఒంటరిగా నువ్వు ఒంటరివా? భగవద్గీత చదువు. నువ్వు చాలా ఆరోగ్యంగా ఉన్నావా? భగవద్గీత చదువు. నువ్వు వ్యాధిగ్రస్తుడివా? భగవద్గీత చదువు. నువ్వు చాలా విద్యావంతుడివా? భగవద్గీత చదువు. నువ్వు విద్యాహీనుడివా? భగవద్గీత చదువు. నీవు పురుషుడివా? భగవద్గీత చదువు. నీవు మహిళవా? భగవద్గీత చదువు. నీవు ముసలివాడివా? భగవద్గీత చదువు. నువ్వు యవ్వనస్తుడివా? భగవద్గీత చదువు. దేవుడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసుకోవాలని ఉందా? భగవద్గీత చదువు. దేవుడు లేడు అని అనుకుంటున్నావా? అయితే భగవద్గీత తప్పకుండా చదువు. ఆత్మ అంటే ఏమిటి అని తెలుసుకోవాలని ఉందా? తెలుసుకోవాలని అనుకుంటున్నావా? భగవద్గీత చదువు. పరమాత్మ పర పరమాత్మ తత్వం ఎలాంటిదో తెలుసుకోవాలని అనుకుంటున్నావా? భగవద్గీత చదువు. థ్యాంక్ యూ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే, నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.